హలో హాయ్ నమస్తే వెల్కమ్ టు బిగ్ న్యూస్. నేను మీ గౌసుద్దీన్ షేక్. ఉన్నదే రాస్తా, చూసిందే చెప్తా. ఫోన్ ట్యాపింగ్ కేసులో తెలంగాణలో సంచలనం క్రియేట్ చేసిన ఫోన్ ట్యాపింగ్ కేసులో పెద్ద సారు ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు ఆయన అరెస్టు తప్పేలలేదు. ఏ క్షణమైనా ఆయన్ను అరెస్టు చేసేందుకు సిట్ పోలీసులు రంగం సిద్ధం చేసుకున్నారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ప్రభాకర్ రావు కనుసన్నల్లోనే 618 మందికి పైగా ఫోన్లు ట్యాప్ గురైన విషయం పోలీసులు నిగ్గు తేల్చారు. పలు దఫాలుగా ఆయన్ను విచారిస్తున్నారు. ఆయన విచారణ ఇంకా కొనసాగుతూనే ఉంది. అయితే ప్రభాకర్ రావును అరెస్టు చేస్తే తప్ప ఈ కేసు కొలిక్కి రాదని పోలీసులు భావిస్తున్నారు. ఇప్పటికే ఆయన ల్యాప్టాప్ స్వాధీనం చేసుకున్నారు, ఆయన ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు, ఆయన వినియోగించిన ఎలక్ట్రానిక్ పరికరాలని స్వాధీనం చేసుకొని ఎఫ్ఎస్ఎల్కు పంపించారు. ఎఫ్ఎస్ఎల్ నివేదిక కోసం ఎదురు చూస్తున్నారు. అయితే కీలకమైన ట్విస్ట్ ఏంటంటే ప్రభాకర్ రావు విచారణలో ఎంత మాత్రం సహకారం అందజేయడం లేదు, సహకరించట్లేదు. ఏది అడిగినా నాకు తెలియదు, నాకు జ్ఞాపకం లేదు, నాకు గుర్తులేదు, అంతా పైవాళ్ళు చెప్తే చేశాను చెప్తున్నాడు తప్ప ఖచ్చితమైన సమాధానం ఆయన నుంచి సిట్ అధికారులకు రాలేదు. అంటే ఆయన్ను అరెస్టు చేస్తే విచారణ ఇంకోలా ఉంటుంది. కానీ సుప్రీంకోర్టు ప్రభాకర్ రావు అరెస్టుకు రక్షణ కల్పించింది. ఆయన్ను అరెస్టు చేయరాదని, ఆయన రెగ్యులర్గా విచారణకు హాజరు కావాలని సుప్రీంకోర్టు గైడ్లైన్స్ జారీ చేసింది. అయితే ఆయన విచారణకు సహకరించట్లేదు అనే ఒక కోణంలో పోలీసులు అతన్ని అరెస్టు చేసేందుకు ఢిల్లీలోని సుప్రీంకోర్టు పర్మిషన్ తీసుకోబోతున్నారు. ఇందుకు గాను సిట్ అధికారులు ఢిల్లీ కూడా వెళ్ళారు. సుప్రీంకోర్టు పర్మిషన్ వచ్చిన మరుక్షణం ఏమాత్రం ఆలస్యం చేయకుండా ప్రభాకర్ రావును అరెస్టు చేసి విచారించాలని సిట్ పోలీసులు డిసైడ్ అయిపోయారు. ఇందుగాని ఖచ్చితమైన సమాచారం వస్తుంది, ఏ క్షణమైన ప్రభాకర్ రావును అరెస్ట్ చేయవచ్చు. అయితే సుప్రీంకోర్టు అనుమతి కావాలి. అది కూడా ఏ క్షణమైన రావచ్చని అంటున్నారు. ఎందుకంటే పూర్తి సాక్ష్యాధారాలతో ఆయన విచారణలో ఆయన ఎలా వ్యవహరిస్తున్నాడు, ఆయన సమాధానాలేంటి, ఆయన ఎలా సహకరించట్లేదు, ఇవన్నీ సుప్రీంకోర్టుకు నివేదించి సుప్రీంకోర్టు నుంచి అనుమతి తీసుకొచ్చి ప్రభాకర్ రావును అరెస్టు చేయాలని సిట్ దాదాపు డిసైడ్ అయిపోయింది. ఇది ఏ క్షణమైన జరగవచ్చు. అంటే ప్రభాకర్ రావు ఇప్పటిదాకా జరిగిన విచారణ ఒక తీరు, ఆయన అరెస్ట్ అయితే పరిస్థితి మరోలా ఉంటుంది. అప్పుడు ఆయన చాలామంది పేర్లు చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటికే ప్రభాకర్ రావు ఫోన్ ట్యాప్ చేసిన ప్రభాకర్ రావు ఆయనకు సంబంధించిన ఎలక్ట్రానిక్ పరికరాలని స్వాధీనం చేసుకున్న పోలీసులు ఆయన పలువురు బీఆర్ఎస్ నేతలతో, బీఆర్ఎస్ అగ్రనేతలతో మాట్లాడినట్టు అనుమానిస్తున్నారు. ఇవన్నీ నిగ్గు తేల్చాలంటే ఆయన్ను అరెస్టు చేయక తప్పదని సిట్ భావిస్తుంది. ఇందులో భాగంగానే ఆయన అరెస్టుకు సిట్టు చకచకా పావులు కదుపుతోంది.